మేడం మొదట మనం 2 విషయాలు అంటే సరోగసీకి సంబంధించి అందరికీ తెలుసు, దాని మీద ఒక అవగాహన ఉంది. ఐవీఎఫ్ గురించి కాస్త వివరించి చెప్పగలరా? అట్లా ఏంటి ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎందుకు ఏ విధంగా చెప్పండి. సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. విట్రో అంటే ల్యాబ్, అంటే శరీరంలో కాకుండా బయట ల్యాబ్ లో జరిగే పద్ధతి అది. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణ. అండము ఇంకా స్పర్మ్ రెండు కలిపితే వచ్చే పిండమే ఫర్టిలైజేషన్ అయ్యి దీన్ని మనం పిండం అంటాం కదా. సో ఆ పిండం తయారీ మనం ల్యాబ్ లో చేస్తాం, శరీరంలో కాకుండా. ఎట్లాగా? ఫస్ట్ ఆడవాళ్ళల్లో ఎగ్స్ తీసుకుంటాము. ఎగ్స్ అండాశయంలో నుంచి అండాలు తీసుకుంటాము. మగవారికి వీర్యం తీసుకుంటాము. వీర్యం తీసుకొని ఆడవాళ్ళకి ఎగ్స్ తీసుకోవడం ఎట్లా తీసుకుంటామంటే వాళ్ళకి ఇంజెక్షన్లు అనేవి ఉంటాయి అనమాట. ఒంట్లో ప్రొడ్యూస్ అయ్యే గొనడోట్రోపిన్ హార్మోన్స్ అనేవి హైయర్ డోసెస్ లో లాంగర్ డ్యూరేషన్ ఇస్తే ఒక 2 వారాల పాటు, 2 వారాలు కాదండి 10 నుంచి 12 రోజుల పాటు ఇస్తే ఈ అండాలు పెరగడం అనేది జరుగుతుంది. బాగా పెరిగిన టైంలో మనం ఎగ్ కలెక్షన్ అనే ఒక విధానంతో వాళ్ళకి అండర్ అనస్థీషియా ఇచ్చి తయారైన ఆ ఎగ్స్ అండాశయంలో నుంచి డ్రా చేసుకుంటాం అనమాట ఐవీఎఫ్ ల్యాబ్ లో. సో డ్రా చేసుకొని ఎంబ్రియాలజిస్ట్ గారు చూస్తారు ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఏంటి, ఎలా ఉంది క్వాలిటీ, ఇవన్నీ చూసి వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్ ఆ రోజు సెమెన్ శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెమెన్ శాంపిల్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి సరిగ్గా ఉండి మనకి ఐవీఎఫ్ కి అవసరమైన స్పర్మ్స్ ని మనం తీసుకొని ఎన్ని ఎగ్స్ వచ్చాయో అన్ని స్పర్మ్స్ ని మనం కలెక్ట్ చేసుకుంటాము. ఇక్సీ అనే పద్ధతి ద్వారా గానీ ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా గానీ ఫర్టిలైజేషన్ అనేది చేస్తాం అనమాట. ఇక్సీ అంటే అండం లోపలికి ఈ వీర్య కణాన్ని గుచ్చడం, లోపలికి ఇంజెక్షన్ చేయడం, అది ఇక్సీ. ఐవీఎఫ్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే ఎగ్స్ అన్ని ఒక డిష్ లో పెట్టేసి స్పర్మ్ ని వదిలేయడం. ఆ డిష్ లో న్యాచురల్ గా ఏది పోయి గుచ్చుకుంటే అది పిండం తయారవుతుందన్న ఉద్దేశం. ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఇక్సీ అనే పద్ధతిని చూస్ చేసుకుంటున్నారు. సో బేసిక్ గా ఐవీఎఫ్ అంటే ఇది అండకణాన్ని తీసుకోవడం, వీర్యకణాన్ని తీసుకోవడం, ల్యాబ్ లో ఆ రెండింటిని కలిపి పిండం తయారీ అయ్యిందా లేదా చూడడం, తయారైన పిండాన్ని గర్భసంచి లోపలికి పెట్టడం.